ఐబొమ్మ ఫౌండర్ ఇంబటి రవి అరెస్ట్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అరెస్ట్ అయిన తర్వాత అంటే పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీడియాలో చెప్పింది ఏంటంటే ఇంబటి రవిని అడిగారంట ఇదంతా దేనికోసం చేసావని. మనోడు చెప్పిన సమాధానానికి అందుకు దిమ్మ తిరిగిపోయింది. మనోడు ఏం సమాధానం ఇచ్చిందంటే మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా ముందే నేను చూడాలి అని ఒక ఆతృతతోటే చేశాడంట, కానీ డబ్బులు కాసపడేది నేను చేయలేదు, జస్ట్ నేను ముందుగా చూడాలని క్యూరియస్ తోటే చేశాడంట మనోడు. ఓకే, మూవీస్ లీక్ చేసినావు, పైరసీ చేసినావు, సరే ఓకే, మరి గవర్నమెంట్ డేటాను నువ్వు ఎందుకు హ్యాక్ చేసినావు అని పోలీసులు అడిగితే దానికి మనోడు ఏం సమాధానం ఇచ్చిందంటే, అంటే గవర్నమెంట్ డేటాను కూడా నేను హ్యాక్ చేయగలను అని నిరూపించుకోవడానికి నేను చేశాను, నేను ఇదంతా కూడా డబ్బుల కోసం చేయలేదని చెప్పిండు రవి. జస్ట్ టైంపాస్ కోసం చేశాను అని చెప్పిండంట. రవి ఎంత చదువుకున్నాడంటే కేవలం ఇంటర్మీడియట్ చేసిండంట. వాళ్ళ నాన్న వైజాగ్లో చిన్న బిజినెస్ చేసుకుంటారంట. రవి కేవలం ఇంటర్మీడియట్ చేసి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు అని టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిండు. రవి చేసింది మూవీస్ లీక్ చేయడం కానీ పైరసీ చేయడం ఇవన్నీ తప్పే, కానీ ఇలాంటి పర్సన్స్కి గవర్నమెంటే ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని, అంటే రేపటి దినం అంటే రేపటి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి పర్సన్స్ని యూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్లో పెట్టండి. ఇప్పుడు అరెస్ట్ అనే విషయం అంటారా, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఏ డిసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళు తీసుకుంటారు, అంతే కదా ఇంకా.